నమస్కారం. మన జీవితంలో మనకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాటిని చేరుకోవడానికి ఎంతో కృషి చేస్తాం. కొన్నిసార్లు అనుకున్నది సాధిస్తాం. మరికొన్నిసార్లు మనం అపజయాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ అపజయాలు మనల్ని నిరాశపరచవచ్చు, వెనకడుగు వేసేలా చెయ్యవచ్చు. కాని ఒకటి గుర్తుంచుకోండి, అపజయం అనేది మన ప్రయాణంలో ఒక భాగం, అంతం కాదు. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన ప్రతి వ్యక్తి జీవితాన్ని పరిశీలిస్తే అందులో అపజయాలు లేనివారు ఎవరూ లేరు. మైకెల్ జార్డన్ ప్రపంచంలోనే గొప్ప బాస్కెట్బాల్ ఆటగాడిగా పేరుగాంచాడు. తన కెరీర్లో వేల షాట్లు మిస్సయ్యాడు, వందలాది ఆటలు ఓడిపోయాడు, గెలవాల్సిన మ్యాచ్లలో 26 సార్లు చివరి షాట్ను కోల్పోయాడు. కాని అతను ఏనాడూ ఆగిపోలేదు. నేను పదే పదే విఫలమయ్యాను, అందుకే నేను విజయం సాధించాను అని అతను అన్నాడు. ఈ వైఫల్యాలే అతన్ని మరింత రాటుదేలేలా చేశాయి. అపజయాల నుండి మనం ఏం నేర్చుకోవాలి? అపజయం అనేది మనకు దారి చూపే ఒక గురువులాంటిది. ఇది మనం ఎక్కడ తప్పు చేశామో, ఇంకేం నేర్చుకోవాలో, ఎలా మెరుగుపర్చుకోవాలో అని స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రతి అపజయం ఒక విలువైన పాఠం. అది మనల్ని గతంలో కంటే బలంగా, తెలివిగా మారుస్తుంది. కాబట్టి అపజయం ఎదురైనప్పుడు నిరుత్సాహపడకండి. దాన్ని ఒక అవకాశంగా స్వీకరించండి. కూర్చొని విశ్లేషించండి. ఎక్కడ పొరపాటు జరిగింది, ఏం నేర్చుకోవచ్చు, ఆ తర్వాత కొత్త ఉత్సాహంతో నేర్చుకున్న పాఠాలతో తిరిగి ప్రయత్నించండి. గుర్తుంచుకోండి, ప్రతి కష్టం తర్వాతే సుఖం ఉంటుంది. ప్రతి అపజయం తర్వాతే విజయం ఉంటుంది. మీరు ప్రయత్నించడం ఆపివేసినప్పుడే నిజమైన ఓటమి. కాబట్టి ధైర్యంగా ఉండండి. అపజయాల నుండి నేర్చుకోండి. ముందుకు సాగండి. విజయం మీదే.